రాజకీయ నేపథ్యంలో సాగే ఒక కొత్త రకమైన సినిమానే మా భద్రకాళి అన్నారు విజయ్ యాంటోనీ. ఆయన కథానాయకుడుగా అరుణ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. తృప్తి కథానాయిక. సర్వాంతరాయ్ క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు జువాజీ నిర్మిస్తున్నారు. విజయ్ యాంటోనీ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై మీరా విజయ్ యాంటోనీ సమర్పిస్తున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా సెప్టెంబర్ 5న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. కథానాయకుడు విజయ్ యాంటోనీ మాట్లాడుతూ రాజకీయ నేపథ్యంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఇప్పటి వరకు తెరపై చూడని ఒక కొత్త రకమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. అరుణ్ ప్రభు నాకు ఇష్టమైన దర్శకుడు, ఎంతో ప్రతిభ కలిగిన సాంకేతిక నిపుణుడు. అన్ని విషయాలపై ఎంతో అవగాహనతో ఈ సినిమా పక్కా ప్రణాళికతో పూర్తి చేశారు. నా తొలి సినిమాని విడుదల చేసిన నిర్మాత జువ్వాజీ రామాంజనేయులు, ఆయనతో కలిసి ఈ సినిమా ప్రయాణం చేయడం ఆనందంగా ఉంది. డి సురేష్ బాబు ఈ సినిమా విడుదల వెనుక ఉండడం ఆనందంగా ఉంది అన్నారు దర్శకుడు అరుణ్ ప్రభు. మాట్లాడుతూ నా తొలి సినిమా అరువి విడుదలైనప్పుడు తొలి ప్రశంస తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే వచ్చింది. రాణా విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్ ఫోన్ చేసి ప్రశంసించారు. భద్రకాళి రాజకీయ వినోదం ఉన్న చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యేలా ఉంటుంది. తెలుగులో ఈ సినిమా విడుదల అవుతుందని ఆనందంగా ఉంది అన్నారు. నిర్మాత జువ్వాజీ రామాంజనేయులు మాట్లాడుతూ సామాజికాంశాన్ని స్పృశించే వినోదం పంచే చిత్రం ఇది. ప్రేక్షకుడిలో ఆలోచన రేకెత్తిస్తుంది. ఇప్పటి వరకు బిచ్చగాడు ఫేమ్ విజయ్ యాంటోనీ అంటున్నారు. ఈ సినిమా తర్వాత భద్రకాళి విజయ్ యాంటోనీ అని పిలుస్తారు. ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ లో మేము ఈ మధ్య మార్గన్ ను విడుదల చేశాం. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో జట్టు కట్టాం. మరో విజయాన్ని అందుకుంటాం అన్నారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ విజయ్ యాంటోనీ ఏ సినిమా ఎంత పకడ్బందీగా పక్కా డిజైన్ చేస్తారు. ఆ సినిమాని ఎంతో ఉత్సాహంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇది మంచి పరిణామం. జువ్వాజీ రామాంజనేయులు మా నాన్నతో ఎంతో అనుబంధం ఉండేది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ బృందానికి నా అభినందనలు అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ధనంజయ్తో పాటుగా ఇతర చిత్ర బృందం పాల్గొంది.